హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్ చూస్తున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామంది ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఒక వీడియో చేయండి, లేదా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. సో నాకు మెయిల్స్ పంపించిన వాళ్ళ కోసం, అలాగే యూట్యూబ్లో కూడా నేను క్వశ్చన్స్ అడిగిన వాళ్ళ కోసమే ఈ వీడియో. ముందుగా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయండి. మెయిన్గా నార్మల్గా తీసుకుందాము, ఇన్ జనరల్ విషయము. అది ఏంటంటే మనం కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పుడే పిల్లలు ఎందుకు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని కొన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాము. లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బలవంతంగా దాన్ని తీయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అప్పటికి మనకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత పోను అది ఒక హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్పెషల్లీ మళ్ళీ మనం పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చాలామందికి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే అప్పటికి హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి. మీకు ప్రకృతి మీకు పిల్లల్ని కనడానికి టైం ఇచ్చినప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల అది మీరు కావాలి అనుకున్నప్పుడు ప్రకృతి మీకు సహకరించకపోవటం. ఇక నెక్స్ట్, తరతరాలుగా ఎవరికైనా సరే ఇంట్లో జీన్స్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ముందు తరాల వారికి పిల్లలు పుట్టడం కొంచెం కష్టంగా ఉన్నా అది కొంతమందికి ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఇక కర్మఫలం కూడా చాలా ఉంటుందండి. మనం 7 జన్మల్లో ఏ తరంలో ఏ జన్మలో ఎక్కడ అంటే 4 ఫాదర్స్ నుంచి, తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి కర్మలు అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. ఎలా అయితే మన తల్లిదండ్రుల ఆస్తులు మనకు వస్తాయో అలాగే పాపపుణ్యాలు కూడా మనకు వస్తాయి. ఇది సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది నిజం. అలాగే మనకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలండి. అది డివోషనల్ పరంగా కానివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా అయినా సరే ఖచ్చితంగా మీరు కొన్ని మార్పుల్ని చేసుకోవాలి. అందులో ముఖ్యంగా నార్మల్ హెల్త్ పరంగా అయితే నేను చెప్తాను. చాలామందికి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. మీరు ఎప్పుడు కూడా సహజంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తే కనుక మీరు చక్కగా ఉంచుకొని దాన్ని కంటిన్యూ చేసి చక్కగా ఒక పాపనో బాబునో కనండి. ఇదైతే నా సలహా. అలాగే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇంకా బయట ఫుడ్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఎప్పుడు కూడా ఫుడ్ వల్ల చాలా చేంజెస్ వస్తూ ఉంటాయండి. అది మీరు గమనించుకోండి. ఓకే. ఇక జనరల్గా ఆడవాళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే పీసీఓడి లేదా పీసీఓఎస్. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి అంటే మెన్స్ట్రువల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ టైంకి రాకపోవడం, పీరియడ్స్ ఆగి 2-3 మంత్స్కి రావడము, లేదంటే ఆ ఓవరీస్ దగ్గర మనకి నీటి బుడగలు ఉండడం వల్ల మనకి అట్లా ఏమవుతుందంటే పీసీఓడి ప్రాబ్లం అని అంటారు. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అదొక కారణం. అలా కాకుండా గనక మీకు పీరియడ్స్ రావడం లేదు, నీటి పొడుగులు ఉన్నాయి, అలాగే ఒబిసిటీ అంటే బాగా ఒబిసిటీగా ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, డయాబెటీస్ ప్రాబ్లం ఉండడం, ఇలా అనేక రకాలుగా ఉంటే కనుక దాన్ని పీసీఓఎస్ అంటే సిండ్రోమ్స్ అన్నమాట వీటిని. సో అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గానే మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇది ఎప్పుడైనా సరే జీర్ణక్రియ బాగోవాలండి. మన ప్రెగ్నెన్సీ రావాలి అంటే జీర్ణక్రియ ఎప్పుడైతే కరెక్ట్గా సక్రమంగా పనిచేస్తుందో దానికి మనం అందించాల్సిన ఫుడ్ని అందిస్తామో ఖచ్చితంగా అది బాగుపడి మనకి హెల్ప్ చేస్తుందన్నమాట ప్రెగ్నెన్సీ కావడానికి. ఈ హెల్త్ పరంగా చూసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఆలోచించడం మానేయండి. బయట ఫుడ్ని తినడం మానేయండి. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ని మీరు బాడీకి ఇస్తారో అవి ఆటోమేటిక్గా బాడీలో అన్ని చోట్ల పనిచేస్తుంది. ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఒక్కొక్క ఆలోచన బట్టి ఒక్కొక్క జబ్బు బయటపడుతూ ఉంటుంది. అది ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏం చేసినా బ్రెయినే చేస్తుంది. ఆ బ్రెయిన్ నుండి మనం రిలీఫ్ పొందకపోతే కనుక ఖచ్చితంగా ఇలా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలు కూడా ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదంటే ఇద్దరి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు మెడికల్ వైజ్ టెస్ట్ చేయించుకోవాలి, ఫుడ్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి,
కూర్చొని మాట్లాడుకోండి. అంటే ఇప్పుడు మగవారు అనుకోండి, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, లేదా ఆఫీస్లోనో జాబ్లోనో బిజినెస్లోనో ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్గానే ఆ ప్రభావం మొత్తం బాడీ మీద ఉంటుందన్నమాట. అలాగే అమ్మాయిలకు కూడా పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ ఉండడం, థైరాయిడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే డైట్ని చేంజ్ చేయాలండి. కంపల్సరీ అవుట్ సైడ్ ఫుడ్ని పూర్తిగా మానేసేయండి. మీకోసం ప్లీజ్ ఒక 6 months చేయండి, సరిపోతుంది. ఆటోమేటిక్గానే ఆ చేంజెస్ని మీరు గమనిస్తారనమాట. మీరు ఏదో ఒక్క డాక్టర్నే నమ్ముకొని చక్కగా మంచి డాక్టర్ ఎవరు అని తెలుసుకొని అక్కడ మెడిసిన్ని యూజ్ చేయండి. ఫ్రూట్స్ని బాగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ మీరు ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకోండి. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొని తక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ని ఎక్కువ మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు ఒబెసిటీ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే రైస్ని తగ్గించి చపాతీస్ని ఎక్కువ తీసుకోండి. కూరలు ఎక్కువ, కాయగూరలు ఆకుకూరల మీద మంచిగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వాటిని తినండి. ఫుడ్ ఎప్పుడు కూడా ప్రధాన పాత్రని పోషిస్తుందండి. బయట బర్గర్లు, పిజ్జాలు, తర్వాత వచ్చేసి ఆ చిప్స్ అవి ఇవి అన్నీ కొన్ని రోజులు మొత్తానికి బంద్ చేసేసేయండి. మంచిగా మీరు గుడ్ న్యూస్ చెప్పి బాబో చక్కగా మీ ఒళ్ళోకి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే ఎంజాయ్ చేయొద్దురు. కానీ అయినా అసలు ఆ ఫుడ్ ఎంజాయే కాదు, చాలామంది అనుకుంటారు. అందులో టేస్ట్ ఎన్హాన్సర్స్ కలపడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, కానీ ఏ మాత్రం మీకు మంచిది కాదు. అలాగే మీ డైట్లో స్ప్రౌట్స్ని, నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్ ఇలాగా. అవి ఒకవేళ కొనుక్కోలేమండి అని అనుకుంటే కనుక గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, దోస గింజలు ఉంటాయి కదా, అవి కూడా సేమ్ పోషకాలని ఇస్తాయి. అలాంటి వాటిని కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ స్పెషల్లీ దేశీ ఆవు నెయ్యి ఉంటుంది కదండి, దాన్ని మీ డైట్లోకి యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మదర్ ఎర్త్కి మీరు దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు బేర్ ఫుట్తో నేల మీద అనమాట, మట్టి నేల అంటే నేల అంటే మళ్ళీ సిమెంట్ కాదండి, మట్టి నేల మీద నడవడము, చెట్టుని హగ్ చేసుకొని చక్కగా అమ్మాను నాకు మంచి హెల్త్ని ఇవ్వు, నాకు ఒక పన్నంటి బిడ్డ కావాలి ఇలాగని చెప్పి మీరు మదర్ ఎర్త్తో మాట్లాడుకోవచ్చు. మీకు ఏమనిపించినా చెట్టుతో చెప్పుకోండి. మదర్ ఎర్త్ బేర్ ఫుట్ చక్కగా వాక్ చేయండి. మంచిగా మెడిటేషన్ చేయండి. ఫస్ట్ ఎప్పుడు మైండ్ కామ్గా ఉండాలండి. ప్రెగ్నెన్సీ కావాలంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి నేను ఇద్దరికీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒకరితో అయ్యేది కాదు. అలాగే యోగాని కూడా మీ డైలీ జీవితంలో యాడ్ చేసుకోండి. ఇక చక్రాస్ విషయానికి వస్తే చక్రాస్ అలైన్మెంట్ ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. ఒకవేళ అలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అలైన్మెంట్ చేసుకోవాలి. కానీ నేను నా పర్సనల్ సజెషన్ ఏంటంటే చక్రాస్ని అలైన్మెంట్ చేసేటప్పుడు గురువు గారి యొక్క ఆధ్వర్యంలోనే మనం ఇవన్నీ చేయాలి. మనంతటా మనం చేసామనుకోండి ఫలితాలు వేరుగా ఉంటాయి. మాకు ఇవన్నీ తెలియదండి, మరి ఎలా అలైన్ చేయాలని అనుకుంటున్నారా? ఏమొద్దండి, ఎప్పుడైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ చక్రాస్ ఏవైతే ఉంటాయో మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రం, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వినాయకుడు ముందు కనీసం 21 సార్లు, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, మీరు గుంజీలు తీయండి. అప్పుడు మూలాధార చక్రం చక్కగా యాక్టివేట్ అవుతుంది. అలాగే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు ఆ స్టమక్ మీద చేయి పెట్టుకొని స్వాదిష్టాన చక్రం దగ్గర హోపోనోపోనో చేసుకోండి. ఇంతకన్నా నేను మీకైతే చెప్పను, ఎందుకనంటే అది అలైన్మెంట్ గురువులు లేకుండా చెయ్యకూడదు. ఏదైనా తేడా వస్తే కష్టం అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి హోపోనోపోనో చక్కగా రోజు 108 times చేసుకోండి. నాకు తెలియక నేను టాబ్లెట్స్ మింగేశాను, నాకు తెలియక నేను తప్పుగా వద్దు అని అనుకున్నాను, నాకు తెలియక నేను పిల్లల్ని పెంచలేను, ఇప్పుడు వద్దు నేను చెయ్యలేను, అలా ఏవేవో అన్నాను నేను. నా గత జన్మలో కానీ, నా తల్లిదండ్రుల ద్వారా కానీ, నా పాపపుణ్యాల వల్ల కానీ ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. అందుకని ఇక నుంచి నేను అన్నీ మంచిగా ఉంటాను, అన్నీ చక్కగా చూసుకుంటాను, నేను ప్రతిదానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఒక బిడ్డ కావాలి యూనివర్స్ అని చెప్పి మీ స్టమక్ మీద చేయి పెట్టుకొని చక్కగా మీరు హోపోనోపోనో చేసుకోండి. ఇంతకన్నా వేరే మంత్రమే లేదు. వాటర్ని ఎక్కువగా తాగండి. అలాగే ఇంకొకటి ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో కనుక రావి చెట్టు అలాగే వేప చెట్టు ఈ 2 కలిసి ఉంటే కనుక, నాగప్రతిమలు అలా ఉంటే కనుక, అట్లీస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం అయినా సరే పసుపు నీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గర వేసి పసుపు దారంతో 108 times ఆ 2 చెట్లకి కలిపి చుట్టుకుంటూ నెమ్మదిగా తిరగండి. వీలైతే ఒక ప్రతిమ ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గర పెట్టండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ఆరాధన ఎంతో గొప్పగా పనిచేస్తుందండి. 7 వారాలు మొక్కుకోండి. అక్కడే నాగదేవత కూడా ఉంటుంది కాబట్టి మొక్కుకొని 7 వారాలు వెళ్ళి పాలాభిషేకం చేయించండి. అట్ ద సేమ్ టైం మీకు ప్రెగ్నెన్సీ రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన జననానికి సంబంధించిన సర్గ ఏదైతే ఉంటుందో అది యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉంటుంది. దాన్ని మీరు వినండి. ఇవి కూడా నేను వేరే గురువుగారులు చెప్పినప్పుడు విన్నవి. ఇవి వేరే వాళ్ళ మీద మేము ప్రయోగం చేసినప్పుడు చాలా బాగా పనిచేసింది కాబట్టి చెప్తున్నాను. మనం ఆయన్ని నమ్మి ప్రతిదీ చేసుకోవాలి. అప్పుడు ప్రతిదీ కూడా చక్కగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ అంటే ప్రెగ్నెన్సీ రావడం అంటే ఒకటే కాదు కదండి. మళ్ళీ మీరు 9 నెలల వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చక్కగా బిడ్డను ప్రసవించాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం అనేది చాలా చాలా మంచిది. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రోజుకు ఒక్కసారన్నా సరే వినడానికి ప్రయత్నించండి, కొంత అయినా సరే. ఇక ఫెంగ్షూ ప్రకారం కనుక మనం ఆలోచిస్తే ఇంట్లో మీ బెడ్రూమ్లో ఏదైతే ఉందో అక్కడ మంచిగా ఫుల్గా పళ్ళు ఫలాలు ఉన్నటువంటి చెట్టు సీనరీస్ ఉంటాయి కదా, చక్కగా ఒకటి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. అది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫెర్టిలిటీ కోసం అని చెప్పేసి ఇలాగా ఫెంగ్షూ ప్రకారం నమ్ముతారనమాట. దాన్ని తీసుకొచ్చి మీరు చూస్తున్న ప్రతిసారి మీరు కన్సీవ్ అయ్యారు అన్నట్టు ఫీల్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ న్యూస్ అందరికీ చెప్తున్నట్టు సంతోషంగా ఉన్నట్టు ఇలా ఫీల్ అవ్వండి. అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే విజన్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చూసినప్పుడల్లా కూడా మీలో ఒక సంతోషం రావాలి. అలాగే ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున, స్పెషల్లీ పౌర్ణమి రోజున మీరు మీ వారు ఇద్దరు కూడా కనీసం 1 గంట సేపు కూర్చొని కబుర్లు చెప్పుకోండి, మాట్లాడుకోండి, మంచి మాట్లాడుకోండి. అంతేగాని మన ఇంట్లో ఏమైంది, పక్కింట్లో ఏమైంది, ఆఫీస్లో ఏమైంది ఇవన్నీ కాదు. అసలు మీ లైఫ్ ఏంటి, బాబు పుడితే ఎలా అనుకుంటున్నారు, బాబు పుడితే ఏమనుకుంటున్నారు, ఇలా ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తామో అది ఇది అని ఏదో ఒక మంచి పిల్లల కోసం మాట్లాడుకోండి. ఎందుకంటే చంద్రుడి కాంతి ఎప్పుడైతే మన మీద పడుతుందో మనకి తెలియకుండానే బాడీలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. వీలైతే మెడిటేషన్ చేయండి. చంద్రుడు పైన ఉన్నప్పుడు మంచి పండు వెన్నెలు ఉన్నప్పుడు మీరు మెడిటేషన్ ఒక 15 నిమిషాలు మీరు మీ వారు కూడా చేసుకోండి. అలాగే మూన్ వాటర్ని తాగండి. అది ఎలా చేసుకోవాలో నేను వీడియో పెట్టాను, చూసుకోండి. ఆ మూన్ వాటర్ని రెడీ చేసుకుని మీరు ఆ నైట్ అంతా మూన్లో ఉంచుకొని సూర్యుడు రాకముందు ఆ వాటర్ని తీసేసి మర్నాడు మీరు మీ వారు కూడా చక్కగా తాగేసండి. ఒక గాజు బాటిల్లోనే పెట్టాలండి, గాజుని తప్ప ఏది వాడకూడదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీరు అసలు ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ గిన్నెలో కూరలు పెట్టుకోవడం, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడము, ప్లాస్టిక్ సంబంధించిన దాంట్లో అన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ముందుగా మానేయండి. ఎందుకంటే ఫుడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్లాస్టిక్ వల్ల చాలా నష్టం వస్తుంది. ఓకేనా? అలాగే మీ బెడ్రూమ్లో బుజ్జి పాపాయిల ఫొటోస్ ఏవైతే ఉంటాయో చక్కగా సీనరీస్ పెట్టుకోండి. ఇక అన్నిటికన్నా ముఖ్యం మీ బెడ్రూమ్లో క్లటర్ ఏదైతే ఉందో మొత్తం తీసేయండి. చెత్త చెదారం అన్నిటిని ఏరేసి నీట్గా మీ బెడ్రూమ్ పెట్టుకోండి. మీ పిల్లల కోసం ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోండి. ఎలా అంటే ఇంకో ఈ ప్లేసు మన బేబీ వస్తే ఇక్కడ పడుకోబెడతాము, ఇక్కడ వీళ్ళ బట్టలు పెడతాము, మీ పాత బట్టలన్నీ అవసరం లేని తీసేసేయండి, అందరికి ఇచ్చేసేయండి. అసలు అందులో కానీ సెల్ ఫోన్స్ ఉండడం కానీ, లేకపోతే కంప్యూటర్స్ ఉండడం కానీ, లేకపోతే ఇంకేమైనా ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ మీరు వాడట్లేదు చాలా రోజుల నుంచి ఇక్కడ పడున్నాయి అన్నిటిని తీసేసేయండి. బెడ్రూమ్ అంటే నీట్గా ఉండాలండి. పడుకున్నామంటే ప్రశాంతంగా ఉండాలి. ఒక స్పేస్ని క్రియేట్ చేసుకొని ఇదిగో మన బుజ్జోడు వస్తే కనుక ఇక్కడ పడుకోబెడతాము, వాడి బట్టలు ఇక్కడ పెడతాము అని అలా స్పేస్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అది చూసిన ప్రతిసారి మీకు విజువల్ వైజ్ ఒక బేబీ వచ్చేస్తుంది, ఇంకా రెడీగా ఉంది అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బెడ్రూమ్లో అస్సలకి మిర్రర్ ఉండకూడదు. మిర్రర్ ఎందుకు ఉండకూడదు అని అంటే మిర్రర్ అనేది మన ఒక ఆత్మ లాంటిది అనమాట. మనం అందులో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం చూసుకుంటాం కదా. మనం హోపోనోపోనో చేసుకున్నా లేకపోతే మిర్రర్ టెక్నిక్ చేస్తారు. ఎందుకు 1కి 2 సార్లు చేసినట్టు రిఫ్లెక్షన్ అనమాట. అలాగే మనం పడుకున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఉండవండి, అన్ని ఎనర్జీస్ ఓపెన్లోనే ఉంటాయి. అన్ని ఎనర్జీస్ పని చేస్తూనే ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. ఒక్కోసారి చూడండి మనం పడుకుంటాము, మనకి ఎవరో మీద నుంచి ఇట్లా నొక్కేస్తున్నట్టుగా అనిపిస్తే తక్కువని లేచి చూస్తాం కదా. అలాగే ఒకసారి టమ్ అని కింద పడిపోయినట్టుగా అనిపిస్తుంటుంది కదా. ఇవన్నీ ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. ఆ మిర్రర్ ఉండడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని మిర్రర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మీకు తెలియదు, మీరు నార్మల్గానే లేచిపోయి మామూలుగా మార్నింగ్ చేసుకునే పనులన్నింటినీ చేసుకుంటారు. కానీ ఆ మిర్రరు ఆ గదంతా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నది మొత్తం గదంతా కూడా చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది. అందుకోసం అని చెప్పి మిర్రర్ ఉంచుకోకండి. ఇక ఫెర్టిలిటీకి
సింబల్ ఏంటి అని అంటే దానిమ్మకాయ అండి. చక్కగా ఇప్పుడు నేను ఫోటోలో చూపించాను కదా, అలాంటి ఒక దానిమ్మకాయ మంచి సీనరీని తీసుకొచ్చి మీరు మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఎందుకు అని అంటే అది చూసిన ప్రతిసారి ఫెర్టిలిటీకి సంబంధించిన ఫెంగ్ష్యూ డిజైన్ అనమాట అది. ఆ సీనరీ చూసిన ప్రతిసారి మీరు కన్సీవ్ అయినట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎప్పుడు మంచి అఫర్మేషన్ రాసుకోండి. నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఎఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనకి తెలుసో తెలియకో చాలాసార్లు అనేసుకుంటామండి, మనం పిల్లల్ని పెంచలేమేమో, ఇప్పుడు పెంచగలమో లేదో, ఇప్పుడు పిల్లలు వస్తే మనం బేర్ చేయగలమో లేమో, అయినా ఇంత చిన్న వయసులో మనకి పిల్లలు ఎందుకు, ఇలాంటి చాలా మాటలు అనేసుకుంటూ ఉంటామండి. అందువల్ల కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. నా మనస్సు శరీరం ఇంకొకరికి జన్మనిచ్చి పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. నా మనస్సు శరీరం ఇంకొకరికి జన్మనిచ్చి పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్, ఐఎమ్ బ్లెస్డ్. ఇలాంటి ఎఫర్మేషన్స్ని మీరు డైలీ అనుకోండి. మంచి ఫుడ్ తీసుకోండి, డైట్ని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ మీకు నేను కొన్ని స్విచ్ వర్డ్స్ని ఇస్తాను. ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అదేంటంటే బ్రింగ్ పర్ఫెక్ట్ కాపీ విత్ ఈజ్, ఇది ఫస్ట్ స్విచ్ వర్డ్. ఓకే, అలాగే సెకండ్ స్విచ్ వర్డ్ డిక్లేర్ సుప్రీం మెరాకిల్ నౌ సమ్హౌ. అలాగే థర్డ్ స్విచ్ వర్డ్ బ్రింగ్ పర్ఫెక్ట్ కాపీ ఈజ్ ఓపెన్ రూట్ ఓమ్ సాయిల్ అప్. ఏంటబ్బా ఈ స్విచ్ వర్డ్స్ అనుకుంటున్నారా? మనకి మంత్రాలు ఎలాగో అటు సైడ్ కంట్రీస్లో ఈ స్విచ్ వర్డ్స్ అలాగండి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక స్విచ్ ఇలా వేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలాగా మనకు ఉన్నటువంటి పరిస్థితిని చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళి చేంజ్ చేసి మనకి అన్ని పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడంలో ఈ స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తాయి. అసలు మీరు ఇందులో అపనమ్మకమే పెట్టుకోవద్దు, అసలు సూపర్బ్ అంటే సూపర్బ్. నేను అంత రికమెండ్ చేస్తాను స్విచ్ వర్డ్స్ని. అలాగే ఇంకా మీరు మంచి డైట్ తీసుకోండి. ఒబిసిటీ ఉంటే కనుక రైస్ తగ్గించి జ్యూస్లు, చపాతీలు, వెజిటబుల్స్ ఇవి తీసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అమ్మ. కొంతకాలము మీరు ప్రెగ్నెంట్ అయ్యి మంచిగా ఒక పాపో బాబో మీ చేతుల్లోకి వచ్చి మీరు చక్కగా వాళ్ళతో ఆడుకుని ఎంజాయ్ చేస్తున్నంత వరకు అయినా సరే మీరు కొంతకాలం ఇలాంటి ఫుడ్ని మానేయండి. తర్వాత కూడా నేను రికమెండ్ చేయను, అనిపిస్తే కొంచెం తీసుకోండి. అలాగే జ్యూసెస్ ఎక్కువ తాగండి. స్పెషల్గా మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. వేప చెట్టు చుట్టూ, రావి చెట్టు చుట్టూ, ఈ రెండు కలిపి ఉన్న చుట్టూ చక్కగా పసుపు నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు చేయండి. స్విచ్ వర్డ్స్ని డైలీ 108 టైమ్స్ చాంట్ చేయండి. రోజు మెడిటేషన్ చేసుకోండి. మూన్ వాటర్ మనకి ఒక్కసారి వస్తుంది పౌర్ణమి కాబట్టి నెలలో చక్కగా మూన్ వాటర్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను. అవి అలా చేసుకొని మీరు దాన్ని చక్కగా యూజ్ చేసుకోండి. అది మనకి చాలా మంచి ప్రభావాన్ని మన బాడీ మీద చూపిస్తుంది. అలాగే మెడిటేషన్ చేసుకోండి. చక్రాస్లో స్వాదిష్టాన చక్రాన్ని మంచిగా అలైన్ చేసుకోండి. అన్నిటినీ నేను నాకు తెలిసినంత వరకు క్లియర్గా పెట్టానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెసేజెస్లో తెలియచేయండి. ప్రెగ్నెన్సీ అనగానే నేను ఒక్క విషయం మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తాను, ఏంటంటే ఆడవాళ్ళు ఒక్కళ్ళే కాదండి ఇక్కడ మీరు కేర్ తీసుకోవాల్సింది, అబ్బాయిలు కూడా కేర్ తీసుకోండి. ఎందుకంటే మీకున్న స్ట్రెస్ లెవెల్స్ని మీరు ఏమైనా అలవాటు ఉంటే స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి వాటన్నిటిని కూడా మీరు కొంచెం తగ్గించుకోండి. మీ ఇంట్లో సంతోషం కన్నా అది ఎప్పుడూ ఎక్కువ కాదు. ఎందుకంటే మన కోసం మనం బ్రతకకపోతే పక్క వాళ్ళు, మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళకి కదా ఆ అమౌంట్ వచ్చేది, మీకు శాలరీ వస్తుంది, మీరు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. బిజినెస్ అనుకోండి, మీకు ఆల్రెడీ కొంతమందిని మీరు పెట్టుకుని ఉంటారు కదండి, వాళ్ళు చూసుకుంటారు. ప్రతిదీ మీ నెత్తి మీద వేసుకొని మీరు చెయ్యాలని చేసుకొని ఇలాగ ఎప్పుడు స్ట్రెస్ పెట్టుకో. అలాగే స్పెషల్గా భార్య భర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండండి అమ్మ. మీరు నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా ఉంటే ఇంట్లో వాతావరణం బాగుంటుంది, మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇల్లుని నీట్గా ఉంచుకోండి. అంటే నీట్గా అంటే అన్నీ ఎక్కడ పడితే అక్కడ అది ఒకటే అనుకోకండి. అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలన్నమాట. ప్రతి వారానికి ఒక్కసారైనా సరే మంచిగా మాప్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏదైనా సరే అగరబత్తి, ధూపము ఇవన్నీ వేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ ఖచ్చితంగా చెయ్యండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇక మెయిన్ ఏంటంటే హోపోనోపోనో, మీ పొట్ట మీద చేసుకొని మీరు చక్కగా హోపోనోపోనో చేసుకోండి. ఇక నుంచి నాకు వద్దు, నాకు అవసరం లేదు ఇలాంటివన్నీ మాట్లాడకండి. ఎస్పెషల్లీ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దయచేసి మీరు టీవీ సీరియల్స్లో కానీ, టీవీలో కానీ, సినిమాల్లో కానీ
ఇలాంటి బాధ పెట్టే విషయాల్ని అవాయిడ్ చేసేసేయండి. ఇక నుంచి సంతోషంగా నవ్వుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే విజన్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ అంతా ఇంత కాదు, అది 10 సార్లు తీస్తే కానీ పోదనమాట, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో అందుకనేసి మీరు అలాంటివి అసలు చూడనే వద్దు. మీరు చక్కగా బుక్ రీడింగ్ని అలవాటు చేసుకోండి. పిల్లలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది. అలాగే మీరు బెడ్రూమ్ని ఎప్పుడు క్లియర్గా నీట్గా ఉంచుకోండి. అందులో దానిమ్మకాయ నేను ఏదైతే పెట్టానో ఫోటో, అలాంటి సీనరీ, మంచి పళ్ళు ఫలాలు ఉన్నటువంటి సీనరీ, బేబీస్ ఫొటోస్ని పెట్టుకోండి. అలాగే స్పేస్ని క్రియేట్ చేయండి మీ రూమ్లో మీ బేబీ కోసము. ఇవన్నీ పాటించండి. ఫుడ్లో చేంజెస్ రావడం వల్ల తొందరగానే మీ హెల్త్ రికవర్ అయ్యి మీరు గుడ్ న్యూస్ మీ వాళ్ళందరికీ చెప్తారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్ లాగా. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ని స్పెషల్లీ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం దేవుడి పరంగా చెప్పుకున్నాము, లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్పుకున్నాము, జన్మజన్మల నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లం, అలాగే మనమే అనుకుని వద్దు కాదు ఇప్పుడు కాదు అనుకుని చేసుకున్న వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇవి తెలియని వాళ్ళకి తెలుస్తాయి కదా, అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.